ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో 130వ కీర్తన ధ్యానంలోనికి మనం వెళుతున్నాం. ప్రియులారా, మరి ఈ దినం కొరకే ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాటలు మొదటి వచనాన్ని చదువుకుందాం. 130వ కీర్తన. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. మరి కీర్తనాకారుడు యాత్ర కీర్తన అని వ్రాయబడి ఉంది. ఈ యొక్క కీర్తనలో కీర్తనాకారుడు తను ఉన్నటువంటి స్థితి అగాధ స్థలాల్లో ఉన్నాడంట. బాగా అట్టడుగు ప్రదేశాల్లో ఉన్నాడు. పైకి రాలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అట్టి స్థితిలో నుంచి ప్రభువుకు మొరపెడుతున్నాడు. అట్టి స్థితిలో తనకొక నిరీక్షణ ఉన్నట్లుగా కనపడతాం. నన్ను కాపాడేవాడు ఒకడున్నాడు, నేను ప్రార్థన చేయదగినటువంటి ఒకడున్నాడు, నేను మొరపెట్టుకోవచ్చు, నేను ఆయన అడుక్కోవచ్చు, ఆయనకు చెప్పుకోవచ్చు. చెప్పడమే కాదు, నా ప్రార్థనని వింటాడు, సహాయం చేస్తాడు అనేటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా మరి ఇక్కడ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. నిజంగా ఈ దినాన మన ప్రభు అయినటువంటి దేవుడు మన ప్రార్థనలకు చెవి ఒగ్గేవాడు, మన యొక్క విషయాలపై ధ్యాస పెట్టేటువంటి వాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది మనం అగాధ స్థలాల్లో, కృంగిన స్థితిలో, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరేమో, కానీ ప్రభు మన కోసం పరము నుండి దిగొచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం మరణంలో నుంచి తిరిగి లేచాడు. కనుక అట్టి ప్రభువుని ఈ యొక్క కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయా, నీవు నా ప్రార్థనకు చెవియొగ్గు. అంతేకాదు 3వ వచనాన్ని గమనిస్తే, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? దేవుడే గనక మన దోషాలని ఆయన మరి పరికించి చూస్తే ఆయన ఎదుట ఎవరం కూడా నిలబడలేం. ప్రియులారా, గమనించండి, దేవుడు మరి కనికరం కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. ఆయన కనికరం కలిగినటువంటి చూపుతో చూస్తున్నాడు, ప్రేమ కలిగినటువంటి చూపుతో చూసేటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. మన దోషాలను బట్టి ఆయన తీర్పు తీర్చట్లా, మన యొక్క అపరాధాలను బట్టి మనకు తీర్పు తీర్చట్లా, దానికి పనిష్మెంట్ లేదా శిక్ష ఇవ్వటానికి ఇష్టపడట్లేదు. మన దోషాలను, మన అపరాధాలను బట్టి మనలను అసహించుకొనక, విసిగించుకోక, దూరంగా పెట్టక, ఆ దోషాలను తన మీద మోసుకొని సిలువలో చనిపోయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి దోషాలను కనిపెట్టి మరి చూచేవాడుగా కూడా లేడు. వాటిని చూసాడేమో, కనపడతాయి ఆయనకి. ఆయన చూసి తట్టుకోలేక ఈ దోషాల నుంచి వీరు బయటకు రాలేరు అని తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి దేవుడు పంపించాడు. కనుక దాని వెనుక ఆయన ప్రేమ కనిపిస్తుంది, ఆయన కనికరం కనిపిస్తుంది, ఆయన బాధ్యత కనిపిస్తుంది. తల్లి కంటే, తండ్రి కంటే మిన్నయైనటువంటి గొప్ప కృప కనిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం కనుక గమనించినట్లయితే ఇంత గొప్ప దేవుడు, అగాధ స్థలాల్లో ఉన్నప్పుడు కూడా జ్ఞాపకం వచ్చే దేవుడు, ప్రార్థన ఎప్పుడు చేసినా వినగలిగినటువంటి దేవుడు, ప్రార్థనకు చెవియొగ్గేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, సహాయం చేయటానికి తన హస్తాన్ని చాపగలిగినటువంటి వాడు, దోషాలను బట్టి కాక తన యొక్క కృపను బట్టి, తనను బట్టి, ఏమండి, మనల్ని బట్టి ఆయన తీర్పిచ్చేవాడుగా లేడు, కానీ తన యొక్క నీతిని బట్టి మనలను కాపాడేవాడుగా కనిపించే ఇంత గొప్ప దేవుడి దగ్గర అసలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం గమనించినప్పుడు ఆయన మనం స్తుతించకుండా ఉండలేం. ప్రియులారా, ఆయనలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం గమనిస్తాం. ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. ప్రియులారా, చూడండి, 4వ వచనాన్ని గమనించినట్లయితే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏముందంటండి? దేవుని దగ్గర క్షమాపణ ఉందంటండి. మన దగ్గర ఏముంటుందండి? మన దగ్గర ద్వేషం ఉంటుంది. మన దగ్గర ఏముంటుందమ్మా? అలుగుడు ఉంటుంది. మన దగ్గర ఏముంటుంది? ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది.
ప్రక్కన వాళ్ళని కూడా మనం సొంత వాళ్ళు, సొంత బంధువులు, అన్నా చెల్లెలు ఉన్నారనుకోండి, అన్న కొద్దిగా బాగున్నాడు అనుకోండి, చెల్లికి ఈర్ష్య, చెల్లి కొద్దిగా బాగుంది ఉన్నత స్థితిలోకి వెళ్ళారనుకోండి, అన్న మరియు వదిన వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఈ విధమైనటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మన జీవితాల్లో ఉంటాయి. అయితే ప్రభువు దగ్గర ఏముందో తెలుసండి, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కాదంట. ఆయన దగ్గర ఏముందంటమ్మా, క్షమాపణ ఉన్నది. దెర్ ఈజ్ ఫర్గివ్నెస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఏముందంట, దెర్ ఈజ్ ఫర్గివ్నెస్, క్షమాపణ ఉందంట. ఆయన దగ్గర టన్నుల కొద్దీ ఏముంది బాబు, క్షమాపణ ఉందండి. క్షమించే గుణం ఉంది ఆయనకి. ఆయన దగ్గర క్షమాపణ ఉంది. లోపలంతా ఆయన జీవితంలో ఏముందంట, క్షమాపణతో నిండి ఉన్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున అంతగా క్షమాపణ అనేటువంటిది ఆయన జీవితంలో కలిగి ఉన్నాడు గనుక నీవు నేను ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నిటినీ కూడా క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. మన దోషాలన్నిటినీ కూడా ఆయన క్షమించేటువంటి దేవుడుగా ఉంటున్నట్టుగా 103వ కీర్తనలో కూడా మనం గమనించవచ్చు, 3వ వచనంలో ప్రియులారా. కాబట్టి మన ప్రభు క్షమించే దేవుడై ఉన్నాడు. ఈ రోజున మరి అనేక మంది మనం ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళ హృదయాల్లో మనల్ని క్షమించకుండా మనల్ని అసహించుకునేటువంటి క్యారెక్టర్ని కలిగి ఉన్నారేమో, కానీ మన ప్రభు అయినటువంటి యేసయ్య మాత్రం ఎలాంటి వాడు ఉన్నాడంటే ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఎవరైనా రావచ్చు, ఎంత ఘోర పాప అయినా వస్తే, అయ్యా ఏంటయ్యా ఇదిగో పలానా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎవరు వచ్చినా కానీ తలుపు తడితే ఆయన ఏం చేస్తా అంట ప్రియులరా, డబ్బు ఇవ్వగలడు కదా. మరి మీకు పోయినసారి చెప్పాను, కేపీ యోహన్నన్ అని ఆయన రీసెంట్గా చనిపోయాడు. ఆయన మరి ప్రియులరా ఒక సంస్థను స్థాపించాడు, ఎవ్రీ హోమ్ క్యాంపస్ క్రూసేడో ఎవ్రీ హోమ్ క్రూసేడో ఒక సంస్థని స్థాపించాడు. కేరళలో ఉంటాడనమాట. ఆయనకు ఉన్నటువంటి గొప్ప పేరు ఏంటి అని అంటే, ఆయన తన యొక్క కేరళలో ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర ఒక పెద్ద స్థలంలో ఆయన ఆఫీసు, ఆయన ఇలా ఏమన్నా ఉంటాయంట. అయితే ఆ ఆఫీస్ దగ్గర బయట మరి రిసెప్షన్ లాగా కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి తమ ఇబ్బందిని చెప్పి, ఇదిగో పలానా ప్రదేశం నుంచి వచ్చాను, ఇదిగో మా అమ్మాయికి పెళ్ళి, లేదా మాకు ఆరోగ్యం బాగాల, మాకు ఆపరేషన్ జరగాలి అని సర్టిఫికెట్స్ అవన్నీ చూపించి, అంటే నిజమో కాదు అవి చెప్పి అక్కడ కానీ ఇస్తే దరిదాపుగా ఏ ఒక్కరు కూడా అంట ఖాళీ చేతులు తెల్లరంట. వాళ్ళందరికీ అవసరాన్ని బట్టి 5,000, 10,000, 50,000, ₹1,00,000 కూడా ఆయన ఇచ్చేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర డబ్బు దొరుకుతుంది, ఖచ్చితంగా ఇస్తాడని అనేక మంది వెళ్ళి ఏం చేస్తున్నారండి, వాటిని సంపాదించుకొని తీసుకొని వెళుతున్నారు ప్రియులరా. అలాగే మన ప్రభు అయినటువంటి యేసయ్య దగ్గర అంట ఏముందో తెలుసండి, ఆయన దగ్గర ఏమి దొరుకుతుందంట, క్షమాపణ దొరుకుద్ది. యేసు ప్రభు వారు కలువరి సిలువలో వేలాడుతూ సిలువపై పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి, తన్ను కొట్టిన వారు, తన్ను హింసించిన వారు, తన ముఖం మీద ఉమ్మి వేసినటువంటి వారు, పిడిగుద్దులు గుద్దినటువంటి వారు, దారిలో వస్తుంటే రాళ్ళు ఇసిరేసినటువంటి వారు, అసహించుకున్నటువంటి వారు, సొంత వారే అనేక మంది రొట్టెలు పంచిపెట్టినటువంటి ఆయనకు రాళ్లతో బుద్ధి చెప్పారు ప్రియులరా. రాళ్లను కొట్టి హింసించారు యేసు ప్రభువాన్ని. అంతటి భయంకరంగా సిలువలో చనిపోబోతూ యేసయ్య పలికిన మొదటి మాట మనందరికీ, మరియు యేసయ్య ప్రక్కనే ఉన్నటువంటి ఒక దొంగ యొక్క జీవితాన్ని సైతం ఏం చేసింది బాబు, కదిలించేసిందండి. యేసయ్య ఏం చేశాడు తెలుసా, సిలువలో మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని, క్షమాపణ ఉంది ఆయన దగ్గర. తండ్రిని కూడా క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన చేసి విన్నవించుకుంటా ఉన్నాడు. మన ప్రభువు దగ్గర క్షమాపణ దొరుకుతుంది. క్షమించగలిగే దేవుడు. ఎంత ఘోరమైన పాపం నీ జీవితంలో ఉన్నా యేసయ్యా నన్ను క్షమించు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి దొంగ ఒకడేమి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, కానీ మరొక దొంగ ఏం చేశాడండి, అయ్యా నీవు నన్ను నీ రాజ్యంలో చేర్చుకో, అంతేకాదు నేను పాపినయా దుర్మార్గుడినయా అని అన్నాడా లేదా, అన్నాడమ్మా అనలేదా, అన్నాడు. ఎట్లా అన్నాడు, పక్కన దొంగతో అన్నాడు, అరే దుర్మార్గుడా మనం చేసిన తప్పులకి శిక్ష వేసుకుంటున్నాం, ఇదిగో ఈ శిక్ష మనకు సంభవమే, కానీ ఆయనే పాపం చేయలేదు, ఏ తప్పు లేదు ఆయనలో, తప్పు చేయకుండా శిక్షింపబడతా ఉన్నాడు.
యేసు ప్రభువులో తప్పు లేదని ఒప్పుకుంటున్నాడు, తనలో పాపం ఉంది, తప్పు ఉందని ఒప్పుకుంటున్నాడు. యేసయ్య ముందే, యేసయ్య ప్రక్కనే ఉన్నాడండి, సిలువలో పక్కనే ఉన్నారు. ప్రియులారా, నిజంగా గమనించినట్లయితే పాపాలు ఒప్పుకున్నటువంటి ఆ వ్యక్తికి క్షమాపణ ఇస్తున్నాడు ప్రభువారు, క్షమిస్తున్నాడండి. క్షమించే దేవుడు, క్షమించే దేవుడు. గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య కూడా మరి ఆ యొక్క కోర్టు బోన్లో ఉండి ఎదురుగా ఉన్నటువంటి తారాసింగ్కి తీర్పు వస్తున్నప్పుడు జడ్జి ఎదురుగా ఆమె చెప్పినటువంటి మాట, ఇతను దోషిగా తేల్తా ఉన్నాడు, మరేంటి పరిస్థితి, మీరేమంటారు అని జడ్జి అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందండి, మా దేవుడు, నా యేసయ్య నా పాపాలు క్షమించాడు, కలువరి సిలువలో చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచి మా పాపాలు క్షమించాడు, మరి ఈయన గారు చేసినటువంటి పాపాలను కూడా నేను క్షమిస్తున్నాను. అంతేకాకుండా ఆమె అందరి ఎదురుగా దారాసింగ్ గారితో చెప్పినటువంటి మాటను ఒక వ్యక్తి తెలియపరుస్తున్నారు. ఏమన్నామంటమ్మా, అయ్యా నీవు ఆయన్ని కాల్చి చంపేసావంటే నీ మనసులో ఎక్కడో నీకు ఇబ్బంది కలిగింది, నా భర్త కానీ నా బిడ్డలు కానీ నీకు విరోధంగా ఏమైనా తప్పు చేసి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించు. అర్థమైందండి ప్రియులరా? మరి క్షమాపణ కోరే మనస్సు, క్షమించే మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య నమ్మినటువంటి గ్రాహం స్టెయిన్స్ గారి యొక్క భార్య యొక్క జీవితంలోనూ కూడా వచ్చింది. ఈరోజు యేసయ్య నమ్మినటువంటి ఆయన ఆరాధించడానికి మందిరంలో ఉన్నటువంటి నా జీవితాల్లో కూడా యేసయ్య వంటి ఆ క్షమించేటువంటి గుణం నీకు నాకు రావాలి ప్రియులారా. ఎందుకంటే మన ప్రభు అంటున్నాడు, నేను ఎలా ఉన్నానో అలాగే మీరు ఉండాలి, నేను ప్రేమ చూపించినట్టే మీరును ప్రేమ చూపించండి అని అంటున్నాడు ప్రియులారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రభు ఏమై ఉన్నాడు అని అంటే క్షమాపణ కలిగినటువంటి క్షమించగల దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, చూడండి, మనం కనుక బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే ఇదే 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంటమ్మా? ఇందాకేమో క్షమాపణ దొరుకుతుందన్నాడు. అంటే మన దేవుళ్ళో, మన యేసయ్యలో, మన యెహోవా దేవుళ్ళలో ఏమున్నాయి? చాలా ఉన్నాయంట. ఒకటి క్షమాపణ ఉందంట. అందును బట్టి ఈరోజు నువ్వు మరి ఏం చేయాలండి? ప్రభువును స్తుతించి ఆరాధించాలి. అయ్యా నేను పాపిని ఉండగా నన్ను క్షమించావు, నా పాపాలు ఏ ఒక్కటి జ్ఞాపకం చేసుకోవట్లా నీవు, అందుకని నేను నిన్ను స్తుతిస్తా ఆరాధిస్తా. రెండవది ఏంటంటే మన ప్రభు దగ్గర ఏముందంటండి? కృప ఉందండి. కృప అత్యధికమైనటువంటి ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గ్రేస్. కృప అంటారు. లాట్స్ ఆఫ్ లవ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేస్ అని ఒక భక్తుడు తెలియపరుస్తాడు. ఎంతో గొప్ప ప్రేమనంతటంట ఒక పెద్ద గదిలో వేసి బంధిస్తే దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే కృప అని చెప్పొచ్చంట. అయోగ్యుల్ని సైతం యోగ్యులుగా చేసేటువంటిది కృప. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి మన ప్రభువు దగ్గర ఏముందో తెలుసండి? కృప ఉంది. మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు, కృపనిచ్చేటువంటి దేవుడు. ఆయన ప్రేమకు హద్దు లేదు, బౌండరీస్ లేవండి. దెర్ ఈజ్ నో లిమిటేషన్ లేదు. సముద్రానికి ఒక హద్దు ఉందేమో, దేవుడు తలుపులేసి తాళం వేశాడు, రే నువ్వు ఎడదాకా వచ్చి ఆగిపోవాల్సిందే అని హద్దు నియమించాడు సముద్రానికి ప్రభు. ఏమండి? అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, హద్దు లేనటువంటి గొప్ప కృప దేవుని సొంతం. దేవుని దగ్గర ఏముందంట? కృప ఉంది. నువ్వు అక్కడికెక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు. యు నీడ్ టు రన్ టువర్డ్స్ జీసస్ బికాస్ హీ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ గ్రేస్ అండి. ఆయన యొద్ద అద్భుతమైనటువంటి కృప ఉన్నది. ఎంత కావాలంటే అంత నువ్వు పొందుకోవచ్చు. యేసయ్య దగ్గరికి రా. అందుకే అంటున్నాడు యేసయ్య మత్తయి సువార్త 11:28 ఏమంటున్నాడండి? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు భారాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, వేదనలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఏమున్నప్పటికీ కూడా నా దగ్గర రండి. ఎవరు పట్టించుకోవట్లేదా కష్టాల్లో? ఎవరు ప్రేమను చూపించటం లేదా? సొంత వాళ్ళు, సొంత కులస్తులు, మతస్థులు, దగ్గరవారు, పాతవారు, దూరంగా ఉన్నవారు, డబ్బున్నవారు, లేనివారు ఎవరు పట్టించుకోవట్లేదా? నేను పట్టించుకుంటారండి. కమ్ టు మీ.
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా ప్రభు తెలియపరుస్తున్నాడు, అయ్యా మీ యొక్క పాపాలు రక్తం వలె ఎర్రగా ఉన్న హిమం వలె తెల్లగా చేస్తా. అర్థమైందండి? రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు ప్రభువారు. రండి అని పిలుస్తున్నాడు. కమాన్ అంటున్నాడు. కమ్, నా యొద్దకు రండి, మీ దప్పిక తీరుస్తా. నా యొద్దకు రండి, మీకు ఏమి లేదో దాన్ని నేను అనుగ్రహిస్తా అంటున్నాడు ప్రభువారు. కనుక ప్రభు దగ్గర ఏముందో తెలిసినట్టు, రెండవదిగా కృప ఉంది. ప్రియమైన వాళ్ళారు, ప్రభు దగ్గర కృప ఉంది. నీ దగ్గర నా దగ్గర ఏముందండి? నీ దగ్గర నా దగ్గర ఏముందో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు దగ్గర అయితే కృప దొరుకుతుందంట, కృప దొరుకుతుందంట. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, చూడండి 7వ వచనం, 130వ కీర్తన 7వ వచనం చివరి భాగం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏంటంటమ్మది? సంపూర్ణమైనటువంటి విమోచన, అరకొర కాదండి. విమోచన అంటే విడుదల. విడుదల సమస్య నుంచి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి, రోగము నుంచి, అస్వస్థత నుంచి, పాపము నుంచి, శాపము నుంచి ఏమొస్తుందంటండి? విడుదల వస్తుందంట, విమోచన వస్తుందంట. ఆయన దగ్గర మామూలు విమోచన కాదండి అది. ఆయన ఒక్కసారి విడుదల గావిస్తే సంపూర్ణంగా ఉంటుంది. ఆయన ఒక్కసారే తన యొక్క ప్రాణాన్ని కలువరి సిలువలో అప్పగించి ఒక్కసారే మృతి పొందడం ద్వారా సంపూర్ణమైనటువంటి విమోచనకు కారకుడయ్యాడంట. నీ యొక్క నా యొక్క విడుదల కోసం ఇంకెవరో ఏదో చేయాల్సిన పని లేదండి. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే చాలు, యేసయ్యని నమ్మితే చాలు. ఆయన దగ్గర సంపూర్ణమైనటువంటి విమోచన ఉంది. కంప్లీట్ రిడెంప్షన్ ఈజ్ దేర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర సంపూర్ణమైనటువంటి విమోచన ఉంది. నీ నా జీవితాల్లో మరి అప్పులు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ ఉన్నప్పుడు ప్రియులరా, కొంతమందిని సంప్రదించినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి, ఒకవేళ నువ్వు 10,000 అడిగావు, వాళ్ళు ఏమంటారు తెలుసా? 10,000 ఇస్తే డేంజర్ ఏమో అని చెప్పేసి ఏం చేస్తారు? నా దగ్గర అంత లేవులే, సరే చూస్తా, ఒక 5,000 అన్న సర్దుతాలే. ఏం చేస్తారండి? సంపూర్ణంగా ఇవ్వట్లా, సంపూర్ణంగా నీకు విడుదల గావించడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లా. ఏం చేస్తున్నారు? నువ్వు అదంతా ఇస్తావో లేదో అన్నీ పేరు చేసుకొని మనం మరి ప్లాన్ చేసుకుని ఆ విధంగా అంతా ఇస్తే డేంజర్రా అంటే కొంతమంది డేంజరస్ పీపుల్ కూడా ఉన్నారు, తీసుకొని ఎవరు ఇంకా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఆ విధంగా అరకొర సహాయాలు, అరకొర కార్యాలు నీవు నేను చేస్తాం. ఏదైనా ఒక పని అప్పచెప్పాం, అయ్యా పలానా పని చేయండి అయ్యా అని అంటే ఆ పని చేయరు, మిగతాయని చేస్తారు. ఒకవేళ ఆ పని చేసినా కానీ సగం చేస్తారు, కొద్దిగా చేస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సంపూర్ణంగా చేసేటువంటి వారు చాలా కొద్దిమంది. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహ విందులోకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోతే ఏం జరిగిందమ్మా? అక్కడ ఏం జరిగింది? నీటిని ద్రాక్షారసం మార్చాడా? అదే ఈ సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? వెరీ గుడ్. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు చెప్పాడు ఎవరితో? పనివారితో చెప్పాడు, అయ్యా మీరు అక్కడ 6 రాతిపాన్లు ఉన్నాయి, 6 రాతిపాన్లు ఏం చేయమన్నాడు? నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లతో నింపండి అన్నాడు, నింపమన్నాడు. నింపమన్నప్పుడు ఏం చేశారండి? మనం ఏం చేస్తాం? కొద్దిగా ఒక చొక్క ఎల్తిగాను అట్లా అంచుల మట్టుకు నింపేశారంటే, ఇంకా ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ వేసినా కిందకి జారిపోతాయి. అంచుల మట్టుకు నింపారంటే యేసయ్య చెప్పినటువంటి మాటను ఏం చేస్తున్నారు బాబు? సంపూర్ణంగా నెరవేర్చారు. యేసు ప్రభువారు కూడా అంట సంపూర్ణంగా విమోచన కార్యాన్ని చేశాడు, తన యొక్క విలువైనటువంటి ప్రాణాన్ని క్రయధనంగా సిలువలో అర్పించి. కాబట్టి దెర్ ఈజ్ కంప్లీట్నెస్ ఇన్ ద లార్డ్ అన్నమాట. దేవుల్లో ఒక పరిపూర్ణత ఉంది. ఆయన పేరే ఒక గొప్ప పేరు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం చదవండి, ఏం రాయబడిందో. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరి వచనం త్వరగా. మత్తయి 5 చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. ఎట్లాంటి వాడంట మన దేవుడు? పరిపూర్ణుడు, పరిపూర్ణంగా చేస్తాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులందరి యొక్క పాపాలను క్షమించడానికి, పాపాలను పోగొట్టడానికి, విమోచన కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన కంప్లీట్గా పని చేశాడా? చేశాడయ్యా? కొద్దిగా ఏమన్నా మిగిలిస్తే మనం ఏం చేస్తున్నామా?
రక్షణ కార్యాన్ని కంప్లీట్ చేశాడు లేదా? యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి, ఏం రాయబడిందో. యోహాను 17:3 త్వరగా తీయాలి ఫాస్ట్గా. యోహాను 17:3 4వ వచనమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఎట్లా చేశాడంట ఆయన సంపూర్ణంగా చేస్తాడు. మరి మీ పిల్లలారా, మీ డాడీ మమ్మీ వాళ్ళు చెప్పిన పనులు సంపూర్ణంగా చేస్తున్నారా? తలలు బాగా ఊపేవాళ్ళు అసలు చేయరు. పిల్లలు గమనిస్తూ ఉన్నట్లయితే మరి నిజంగా యేసు ప్రభు వారు తండ్రి ఏమైతే ఆజ్ఞాపించి పంపించాడు భూమి మీదకి సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రితో చెప్తున్నాడు, అయ్యా తండ్రి, నువ్వు నన్ను నీ పని కోసం పంపించావు కదా, సంపూర్ణంగా ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, ద టాస్క్ యూ హ్యావ్ గివెన్ టు మీ. ఐ హ్యావ్ కంప్లీట్లీ ఒబేడ్, కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. అంతేకాదు సిలువులో కూడా యేసయ్య మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎన్నో మాట, మాటలు ధ్యానాలు మాత్రం చేస్తాం, గుర్తుండదు. ఎన్నో మాట మాది? 7వ మాట. 6వ మాటలో ఏమంటాడు ఆయన? సమాప్తమైంది. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఏ పని కోసం అయితే నేను వచ్చానో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్, లేకపోతే ఇట్ ఈజ్ కంప్లీట్ అయిపోయిందండి. ఆయన పరిపూర్ణుడు, పరిపూర్ణంగా చేస్తాడు ఆయన పనులు. అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయాలా. అర్థమైందండి ప్రియులారా? మన ప్రభువు దగ్గరంట సంపూర్ణమైనటువంటి విమోచన దొరుకుతుంది. సంపూర్ణమైన విమోచన నీకు నాకు ఇచ్చాడు. తర్వాత 4వది గమనిస్తున్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, కీర్తన 5వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. 5వ కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. ఏముందంట మరి ఆయన దగ్గర చెడుతానో, లేకపోతే ఇండైరెక్ట్గా మనం గమనిస్తున్నట్లయితే దేవుడి దగ్గర ఏముందంటండి? మంచి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలయా? ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పోతున్నారేమో. దేవుడి దగ్గరికి వెళ్ళాలి మనం, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏమి దొరుకుతుందండి? మనకి మంచి దొరుకుతుంది. ఆయన దగ్గర చెడుతనం అనేది లేదు, చెడు అనేది లేదు. మనుషులైనటువంటి మనలో ఎక్కడో అక్కడ కొద్దిగన్నా 1% అన్నా ఏముంటుందయా? కొద్దిగా అట్ట మిక్స్ చేసి ఇస్తాం మనం కదా. ఏడవాడ దాచిపెట్టుకొని ఉంటాం. అమ్మో అంత వదిలేస్తే అట్ట, అప్పుడే మనం ఋషులు అయిపోయామా? ఏమండి, అప్పుడే పరిశుద్ధులంగా ఉండాలా? భూమి మీద ఉన్నాం కదా, కొద్దిగా ఏదో రోజుకు ఒక 2 సినిమాలు కాకపోతే ఒక సినిమా, ఒక వీడియో క్లిప్పింగ్ చూసి అయ్యా బాబు జాబ్ చూస్తే జాబ్, వెహికల్ వెళ్ళేటప్పుడు ఒక సినిమా చూసుకుంటే వెళ్దాం, ఏముంది ఇంట్లో చూడట్లా. కొంతమంది ఏమంటారు తెలుసా? అయ్యా ఏందయ్యా సినిమాలు చూస్తున్నారని అంటే, సార్ బాబు ఇటు చూడండి, థియేటర్కి పోయి చూసేది చూడట్లేదు, అబ్బాయి మానేసామండి, థియేటర్కి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయిందో, మరి ఇంట్లో చూస్తున్నారు. ఇంట్లో ఏదంట ఇంట్లో. కొంతమంది మన స్త్రీలు కొంతమంది ఏం చేస్తారు? సార్ మేము సినిమాలు చూడం సార్, వెళ్ళి అవునమ్మా సీరియల్స్ అమ్మా. సినిమా అయితే 3 గంటలు 2 గంటలు అయిపోద్ది, సీరియల్ అయితే ప్రతిరోజు సంవత్సరాల తరబడి. బయట కూర్చొని స్త్రీలందరూ మాట్లాడుకునేది ఏంది? ముచ్చట్లో. నిన్నేమైంది సీరియల్లో? అవునా వాడు కొట్టేశాడా, అమ్మ వెళ్ళిపోయాడా, ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం స్త్రీలు కలిసి చర్చిలో ప్రార్థన చేయమంటే చేయరు, ప్రార్థనలకు రమ్మంటే రారు. చాలా బిజీగా ఉంటాం మనం. ఏమ్మా ప్రార్థనలకు రమ్మంటే రాం, చాలా బిజీగా ఉంటాం. చర్చిలో వచ్చి ప్రార్థన చేయండి అంటే చెయ్యం. ఆరాధనకు ముందు 10 నిమిషాలన్నా వచ్చి ప్రార్థన చేయండి అమ్మంటే ఎవరికి టైం ఉండదు. 9:30కి చర్చ్ అంటే 9:40, 9:50, 10, 10:30 వస్తానే ఉంటారు ఇక నెమ్మదిగా. ఇక అది ఆ కుక్కతోక వంకర మాదిరి జీవితాన్ని ఎవ్వరు సరి చేయలేరు. అంతే చెప్పి 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 నా నోరు పోతుంది. అందరి ఇల్లు ఇక్కడే మళ్ళా ఏదన్నా విదేశం నుంచి, వేరే కంట్రీ నుంచో, వేరే ప్రదేశం నుంచి వస్తుంటే అనుకో, పక్కనే ఇల్లు, నడిచి వచ్చినా కానీ ముందు వచ్చేసేయచ్చు. ప్రియులారా, ఒక జ్యోతిమ్మ గారు తర్వాత మాల్యాద్రి గారు వాళ్ళ టైంకి వచ్చారు. జ్యోతిమ్మ గారు 9కే వచ్చేసింది, సండే స్కూల్ మరి వినిందేమో తెలియదు. కనుక ప్రియులారా గమనిస్తున్నట్లయితే మరి ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర అంట టోటల్గా ఏముందంటండి?
మంచి ఉందండి, మంచి ఉంది. మంచి దొరుకుద్ది ఆయన దగ్గర. ఎక్కడ చెడు లేదు ఆయనలో. మంచితో నింపేటువంటి దేవుడుగా మనకున్నాడు. మంచి చేసే దేవుడు ఆయన. చెడుతనానికి అస్సలు ఏమి లేదంట, చోటు అనేది లేదు అనేటువంటి విషయం బైబిల్లో మనకు తెలియపరచబడతా ఉంది. తర్వాత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చెడ్డవారికి సైతం మంచిని పంచే దేవుడు. కొట్టేవారిని, హింసించేవారిని, చంపేవారిని కూడా యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఆ సైనికుల్లో ఒకడి యొక్క చెవి ఎవరు నరికారు? మన పేతురు గారు. దేవుడు అంటే ఎంత ప్రేమ తెలుసు నాకు, ఏసై మీద చేయాసా కత్తి తీసుకొని నరికి అవతల పడేసాడు. ప్రేమ ఉన్నట్టు. ఏసై కదే నచ్చేది? ఏసై కదే నచ్చదండి. నువ్వు దెబ్బలు తిను, మాట పడు, దేవుడు సంతోషిస్తాడు. ఆయన మాటలు పడ్డాడు, ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు వారు వెంటనే ఆయన చెవిని పట్టుకొని ఏం చేశాడండి? బాగు చేశాడు. అటువంటి పరిస్థితిలో సైతం యేసయ్య యొక్క జీవితంలో నుంచి ఏమొచ్చిందండి? చెడు వచ్చింది ఏమైనా? దెబ్బలు కొడుతుంటే దెబ్బలు కొట్టాడా? ఏమండి? ఆయన గురించి తెలియపరచబడతా ఉంది. ప్రియులారా, మనం 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం కనుక గమనించినట్లయితే ఆయన బదులు తీర్చుకోలేదంట. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22, 23 వచనాలు చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను 23 చూడండి అమ్మ, చాలా బాగుంటుంది. ఆయన దూషింపబడి, నిన్నెవరైనా దూషిస్తే అసలు ఒప్పుకుంటావా? ఎంతటోడైనా కానీ, ఎదురుగా ఉందా పాస్టరా లేకపోతే యాక్టరా, ఎవరైనా కానీ నోరు బారేసుకోవటానికి ఇష్టపడతావు, ఆక్రోశాన్ని వెళ్ళగక్కటానికి ఇష్టపడతావు. యేసు ప్రభు ఏం చేయాలయ్యా? యేసు ప్రభులో తప్పేమని ఉందా? అసలు తప్పేం లేదు. యేసు ప్రభు ఏం చేయగలడు? పట్టుకొని ఎక్కడికక్కడ చీరేసేయగలడు. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటండి? ఆయన దూషింపబడి బదులు దూషింపలా, శ్రమ పెట్టబడి బెదిరింపక. ఏంది నన్ను ఈ పని ఆ పని చెప్తున్నావు అని అన్నాడు. బెదిరించాడా? బెదిరించలేదంట. తర్వాత న్యాయముగా తీర్పు తీర్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, బదులు తీర్చుకోవడానికి ఇష్టపడలేదంట యేసు ప్రభువారు. మనందరికి బదులుగా చనిపోవడానికి ఇష్టపడ్డాడు, భరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి యేసయ్య దగ్గర ఏమి లేదంట, చెడు అనేది లేదండి, చెడుతనానికి చోటు అనేదే లేదు. యేసయ్య దగ్గర టోటల్గా మంచే ఉందండి. ఆయన నమ్ముకుంటే మంచే జరిగేది. కీడు అనుకున్నవి కూడా మంచి కోసం మలిచే దేవుడు అంట ఆయన. ఆయనకు ఆ పేరు ఉంది. రోమా 8:28 చివరిది 5వ 16వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. యేసయ్య దగ్గర, మన ప్రభు దగ్గర ఏమున్నాయి, ఎంత గొప్ప దేవుడు అనేది మనం చూస్తున్నాం. 16వ కీర్తన 11వ వచనం చదవండమ్మా చివరిగా. ఏంటంట? సంపూర్ణమైన సంతోషం, నిత్యమైన సుఖం. అంటే ఆ రెండింటిని కలిపితే మనం ఏం చెప్పొచ్చు అంటే సుఖ సంతోషాలు ఉన్నాయంట. ఎక్కడ బాబు? సుఖ సంతోషాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మరి ఎక్కడికి పోతున్నావు నువ్వు? టీవీ దగ్గరకో, సినిమా దగ్గరకో, మొబైల్ దగ్గరకో, ఫ్రెండ్ దగ్గరకో. ఏమండి, టీవీ వాడొద్దంటలేదు, మొబైల్ వాడొద్దంటలేదు. ఎందుకోసం? సుఖాన్ని వెతుక్కుంటున్నావా? సంతోషాన్ని వెతుక్కుంటున్నావా? జోకులను వెతుక్కుంటున్నావా? టైంను వేస్ట్ చేసుకుంటున్నావు. ప్రభు దగ్గరికి రా, ప్రభు సన్నిధిలో ఉండు, ప్రభు మాటలు విను, ప్రభువుని ఆరాధించు, ప్రభువుని మహింపరచు, ప్రభువుకి నీ హృదయాన్ని ఇవ్వు. నీ హృదయంలో ప్రభు ఉంటే ప్రభువుని ఆరాధిస్తావు, ప్రభువులో సంతోషిస్తావు. నీ హృదయంలో ప్రభు లేకపోతే లోకం మీదకి నీ మనసు అంతా వెళ్ళిపోతూ ఉంది. ప్రభు దగ్గర ఇంకేం దొరుకుతుందంటే 5వది ఇక్కడ చెప్పబడతా ఉంది, సుఖ సంతోషాలు దొరుకుతాయి. ఏమ్మా, ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయా? ఉండవు. దేవుని మందిరంలో సుఖ సంతోషాలు ఉంటాయి. దేవుని సన్నిధి అన్నాడు చూసారా? నీ సన్నిధిని అంటే దేవుని సన్నిధి ఎక్కడుంది? మందిరంలో ఉంది. నువ్వు ఒక్కదానివి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నావు, అక్కడ దేవుని సన్నిధి వచ్చేస్తుంది. అక్కడ దేవుడు అక్కడ ప్రజెంట్ అవుతాడు నీతో పాటుగా. దేవుని మందిరంలో దేవుని బిడ్డలు అందరూ ఆరాధిస్తుంటుండగా, కూడి ఉంటుండగా ప్రభు వేవేల దేవదూతలతో కలిసి ఇక్కడ ఉంటాడు. ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలు ఉన్నాయి.
ఇంక నువ్వు ఎక్కడికో పోయి కొనుక్కోవాల్సిన పని లేదు. యూ నీడ్ నాట్ టు బై ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. జస్ట్ కమ్ టు ద చర్చ్, కమ్ టు జీసస్, కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఎంతో గొప్ప సంతోషం ఉంది, సుఖం ఉంది. సుఖ సంతోషాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇట్టి సుఖ సంతోషాలు నీకు నాకు ఇస్తున్నాడు. యేసుప్రభు నమ్మినటువంటి వారందరూ కూడా నిత్య సంతోషంలో ఉండే విధంగా నిత్య రాజ్యానికి వారసులుగా చేసేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రోజున ఇంతటితో నేను ముగిస్తున్నాను. మరి వాక్యం సెలవిస్తూ ఉంది, మన ప్రభు అయిన యేసయ్య దగ్గర, దేవుని దగ్గర ఏమేమి ఉన్నాయంట? మొదట క్షమాపణ ఉంది, రెండవదిగా కృప ఉంది ఆయన దగ్గర, మూడవదిగా సంపూర్ణమైనటువంటి విమోచన ఉంది, నాలుగవదిగా ఆయన దగ్గర టోటల్గా మంచే ఉందండి. చెడు అనేది ఉండదు ఆయన దగ్గర. అసలు చెడు అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. చెడుతనానికి చోటే లేదంట ఆయన దగ్గర. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ ఈవిల్ అనేటువంటి మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో. అంటే దెర్ ఈజ్ ఓన్లీ గుడ్ ఇన్ ద జీసస్. అర్థమైందండి? కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన దగ్గర మంచి ఉన్నది. ఐదోది, చివరిది, నిత్య సుఖ సంతోషాలు ఉన్నాయి. అవి మామూలు సంతోషాలు కాదంట. సుఖ సంతోషాలు ఎలాంటివంట? సంపూర్ణమైనవి, నిత్యమైనవి. కంప్లీట్గా ఉంటుంది, నిత్యము ఉండేటువంటివంట. ఒకరోజు 2 రోజులు ఉండే కాదు. నువ్వు నేను ఈ లోకంలో కొద్ది రోజుల తర్వాత ఈ లోకంలో నుంచి మనం డిసప్పియర్ అయిపోతాం. కానీ ప్రభు దగ్గర, ప్రభువులో నిత్యము ఉన్నాయి సుఖ సంతోషాలు. కనుక ఇంత గొప్ప దేవుడైనటువంటి యేసయ్య, ఇంత గొప్పగా మనల్ని ఆదరిస్తున్నటువంటి యేసయ్య, ఇంత గొప్పగా మనకి ఇవన్నీ ఇస్తున్నటువంటి ప్రభు, ఇన్ని గొప్పగా కలిగి ఉన్నటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఆరాధించి గణపరుస్తాం. తల్ల వంచుదాం, మోకరిస్తాం ప్రియులరా.